హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ ఎండు చేప ఎలా చేయాలో చూద్దాం. దానికోసం టమాటాలు ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం. బెండకాయలు 1/2 కేజీ. నేను చాలా తక్కువ ఎండు చేప వేస్తున్నాను, 2 వేస్తున్నాను. ఎర్రగడ్డలు కట్ చేసాం, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు. ఫస్ట్ ఎండు చేపను మనం వేడి నీళ్ళు కాసి దాంట్లో వేయాలి. వేసి బాగా కడిగిన తర్వాత ఇలా వస్తుంది 2-3 సార్లు. గిన్నెలో ఆయిల్ పోసి ఆవాలు, వాటిని బాగా ఆగనివ్వాలి. చింతపండు కూడా తీసుకోవాలి మనం పులుసుకి. ఆవాలు వేగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. తర్వాత ఎర్రగడ్డ, వేసినా బాగా వేపాలి. ఇవి కూడా ఫస్టే వేపేయాలి ఎర్రగడ్డ కన్నా, కానీ నేను తర్వాత వేస్తున్నాను. ఇలా వేస్తే కూరలో చెతికిపోకుండా ఉంటాయి ఫిష్ అనేవి. అది తీసి పక్కన పెట్టేయాలి. వేగిన తర్వాత బెండకాయలు కూడా వేసేయాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. కల్లుప్పు వేయాలి టేస్ట్ కోసం. మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేయాలి. చూడాలి, ఫ్రై అయిపోయింది బాగా బెండకాయలు. ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం వేయాలి 2 స్పూన్స్. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి గిన్నెలో, అవి కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత ఎండు చేప కూడా వేసేయాలి. పులుసుని బాగా ఉడకనివ్వాలి. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని.